సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అల్లం నారాయణ, హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, ఇనుగంటి తిరుమలి గారు, జ్వలిత గారు, గౌరీ శంకర్, ఐఏఎస్ ఆఫీసరు రిటైర్డు చిరంజీవులు గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్, మా యూనివర్సిటీ మిత్రుడు ప్లస్ క్లబ్ సెక్రటరీ రవికాంత్ రెడ్డి, సభలో ఉన్న అందరికీ శనార్థులు. ఈ బహుజన గణమన వస్తున్న పుస్తకం సందర్భం చాలా ప్రాముఖ్యమైనది. రేపు అనివార్యంగా సెప్టెంబర్ 30 లోపు ఈ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. ఈ స్థానిక సంస్థలే చట్టసభలకు ఎన్నికయ్యే వారికి పునాది. ఆ పునాదిలోనే, ఎందుకంటే సాహిత్యము రాజకీయాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. ఎజెండా మీదకి ఏ అంశాలు తీసుకురావాలి అనేది నిర్ణయించేది సాహిత్యమే. ఈ బహుజన గణమన కూడా రాజ్యాధికారమే పునాదిగా, ఐక్యతే, బీసీ కులాల ఐక్యతే లక్ష్యంగా దీంట్లో రికార్డ్ చేసిండు. ఆధిపత్య కులాల వైరస్ ఏదైతే ఉందో బహుజన కులాల వాళ్ళు శస్త్రచికిత్స చేసి తీసేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ పుస్తకంలో గౌరీ శంకర్ రికార్డ్ చేసిండు. కానీ దీనికి పునాది ఏంటిదంటే 1952లో బూరుగుల రామకృష్ణారావు మొదలు ఇవాళ రేవంత్ రెడ్డి వరకు ఈ 73 ఏళ్ల కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోనూ, తెలుగు ప్రాంతాల్లోనూ ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలే. కానీ తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వలసపోయిన ముత్తంరావు కన్నేవారు అని చెప్పి ఒక మున్నూరు కాపాయన 60లోనే మహారాష్ట్రకు ముఖ్యమంత్రి కాగలిగిండు. అంటే మనోడు పోయి మహారాష్ట్రలో ముఖ్యమంత్రి కాగలిగిండు, కానీ ఇక్కడ మనోళ్ళు ముఖ్యమంత్రి కాలేకపోతున్నారు అంటే దానికి ప్రధాన కారణము ఈ పుస్తకంలో చాలా రికార్డ్ చేసిన ఏమేమి కారణాలు ఉన్నాయని చెప్పి. ఎందుకంటే పెద్ద కులాల సభలు, చట్టసభల్లో, బహిరంగ సభల్లో బీసీ కులాల వాళ్ళు, ఎందుకంటే మనము బహిరంగ సభలకు మనల్ని తరలిస్తూ ఉంటారు, మనల్ని తరలించి వాడు చట్టసభల్లో పాగా వేస్తూ ఉంటాడు. దత్తాత్రేయ గారు గవర్నర్ అయ్యే వరకు తెలంగాణ నుంచి ఒక బీసీ బిడ్డ ఏ రాష్ట్రాలకు గవర్నర్ కాలేకపోయినరు అంటే ఎక్కడ ఉన్నాం మనం? ఇవన్నీ కూడా కూలంకషం. ఎందుకంటే దాంట్లో పూలే, పెరియారు, ఉత్తరాదిని సంబంధించినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, మళ్ళంటే ములాయం సింగ్ యాదవ్, ఉత్తర దక్షిణ ప్రాంతాల్లోని ఎవరెవరు ఎట్లా పోరాటం చేశారు, వాళ్ళ పోరాటాలని ఎట్లా అందిపుచ్చుకోవాలి అనేది దాంట్లో వివరంగా రాసిండు. మనకు ఈ విషయంలో, ఒక విషయంలో మాత్రము బీహార్ ప్రభుత్వం మనకు దిక్సూచిలాగా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే బీహార్లో కులగణన చేసి నితీష్ కుమారు కోర్టుకు వేరే వాళ్ళు వెళ్ళి ఆ డాటాను బహిరంగపరచకుండా ఉంటారేమో అని చెప్పి నివేదిక అందిన తెల్లారే ఆ నివేదికలోని డాటా బహిరంగంగా ప్రకటించడం జరిగింది. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసింది, కానీ ఆ డాటా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో డాటా ఉన్నట్టయితే ఏ కులం వాళ్ళు ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు, ఇంకా ఏ ఊర్లో ఎవరు ఏ కులాల వాళ్ళు ఉన్నారు అనే విషయాలు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ విషయాలు తెలిసినట్టయితే బీసీలు సంఘటితమయ్యి రెడ్ల ఆధిపత్యానికి ఎసురు తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసానికి, వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, కొనసాగించుకోవడానికి సేకరించిన డాటా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు మాత్రమే ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చి మనకు ఎన్నికలు చేస్తూ ఉంటారు. ఆర్డినెన్స్ అనేది అసంభవమైన అంశం. ఎందుకంటే ఒక అంశము రాష్ట్రపతి పరిధిలో ఉన్న అంశం మీద
గవర్నరు ఆర్డినెన్స్ జారీ చేయడానికి వీల్లేదు. మనల్ని మభ్యపెట్టి ఆఖరికి మోసం దగా చేసే ఎత్తుగడలే ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఇది 50% సీలింగు దాటి షెడ్యూల్ 9లో పెట్టకుండా బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇవ్వడం కుదరదనేది 100% తెలుసు. ఆ ధైర్యంతో ఎట్లా కొట్టుకుపోయే గాలికి పోయేదానికి హామీలు ఇచ్చి చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేసింది. ఇవన్నీ విషయాలు రెడ్లు వెలమలు బ్రాహ్మలు ఎవరు అనేది చూడకుండా ఆధిపత్య కులాల వాళ్ళందరినీ ఆధిపత్యాన్ని తూర్పారబెట్టిన సాహిత్యం ఇది తెలంగాణలోని 12,769 గ్రామాలకు వెళ్ళినట్టయితే ఆ గ్రామాల్లో యువకులు చైతన్యవంతులై ఆధిపత్య కులాల వాళ్ళని నిలువరిస్తారని చెప్తూ ఈ 12,769 పంచాయతీలకు ఊరికొక్కటన్నా యువజన సంఘాల వాళ్లకు వెళ్ళే విధంగా ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరీశంకర్కి చెప్తూ ఈ పుస్తకాన్ని రాసినందుకు గౌరీశంకర్కు ఆలింగనాలు.